అఖిల గారు, ఇప్పుడు మనం గెలుపు ఓటముల గురించి మాట్లాడుకున్నప్పుడు సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి అనేది ఉంటే గెలుపు వస్తుంది అన్నట్టుగా మనకి ఏతో ధర్మస్తతో జయ అనేది ఉంది. అయితే మహాభారతంలో, భగవద్గీతలో నిష్కామ కర్మ యోగం అంటే అక్కడ ఫలితాన్ని ఆశించట్లేదు అసలు, అంతే కదా? అంతే, పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నిష్కామ కర్మయోగం అనేది చాలా సింపుల్ చెప్పాలంటే తామరాగం నీడిబొట్టులో ఉండు. అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ విత్ అటాచ్మెంట్. పని చేయి, ఫలితాన్ని ఆశించద్దు. పని చేయి, ఫలితాన్ని ఆశించద్దు అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే చాలామందికి ఫలితమే ఆశించన్నప్పుడు అది మనకి కిక్ ఇవ్వదు కదా అనుకుంటారు. కాదు, ఫలితాన్ని మించిన స్థాయికి నువ్వు వెళ్ళు అని తాత్పర్యం. ఇక్కడ ఒక చాక్లెట్ ఉందండి, ఒక టేబుల్ ఉంది, చాక్లెట్ ఉంది. పసిపిల్లవాడు ఇంత ఎత్తున్నాడండి. ఇంత ఎత్తున్న పసిపిల్లవాడికి ఇది అందదు. నీకన్నా లక్ష్యం ఇక్కడ ఉంటే అందదు. నువ్వు కోరుకుంటున్నది ఏదైనా సరే, ఐ రిపీట్ ఇట్, అమెరికా అధ్యక్ష పదవైనా, భారత ప్రధానమంత్రి పదవైనా, ఐఏఎస్ అయినా, ఒక అత్యద్భుతం ఏదైనా నిన్ను మించి ఉంటే నీకు అందదు. అది నేను చేయాలంటే నువ్వు ఎదగాలి. ఎదిగినప్పుడు ఏమవుతుందంటే అది నీకన్నా కింద అవుతుంది. అందుని జీవితంలో ఎదగడం అంటే ఇక్కడ ఫిజికల్గా ఎదగడం మాత్రమే కాదు, డబ్బు పరంగా ఎదగడం మాత్రమే కాదు, పేరు పరంగా ఎదగడం మాత్రమే కాదు, నీ యొక్క ఏమంటామంటే ఛానల్స్ పరంగా ఎదగడం మాత్రమే కాదు. ఛానల్స్ అంటే నా ఉద్దేశం యూట్యూబ్ ఛానల్స్ అలా అని కాదు, అంటే మన యొక్క పిఆర్ అంటాం, పబ్లిక్ రిలేషన్స్ పెరగడం మాత్రమే కాదు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ పెరగడం అంటే మెచ్యూరిటీ జోన్లోకి రావడం. సో అలా వెళ్ళినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ యువర్ కంట్రోల్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ యువర్ వే, నీ వేలోకి వచ్చేస్తాయి. అదే నిష్కామ కర్మయోగం అంటే పని చేయి, పని బాగా చేయి. నీ పని చేసేటప్పుడు చిత్తశుద్ధితో చెయ్యి, సంకల్ప శుద్ధితో చెయ్యి, అందులో నువ్వు లీనమే చెయ్యి, అందులో ప్రాణం పెట్టి చెయ్యి, అందులో బాగా చెయ్యి. అది పోయే అవకాశం ఉందని గుర్తించి చెయ్యి. కీడు ఎంచి మేలు ఎంచి చెయ్యి. అంటే మామూలు కీడించి మేలు ఎంచడం అంటే ఇప్పుడు ఏదో శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ఎక్కడ చచ్చింది అని అలా కాదు. కీడు ఎంచి మేలించడం అంటే యూ థింక్ అబౌట్, అందులో ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుందండి, ఎక్స్పెక్ట్ ద బెస్ట్ బట్ థింక్ అబౌట్ ద వరస్ట్ అంటాడు. యాక్చువల్గా బెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయి లేదా ట్రై చేయి, బట్ వరస్ట్ కూడా ఉంటుందని ఆలోచించి. అందులో స్వామి ఒక మాట అంటారండి, మరణాన్ని స్మరించి. మనకు భయం వేస్తుంది ఆ లైన్ వింటే, అదేంట్రా బాబు మరణాన్ని స్మరించమంటాడు ఏంటని. మరణాన్ని స్మరిస్తే సకాల బాధ్యతలు నీ భుజాలకు వస్తాయంటాడు. ఎందుకనంటే అంతకు మించిన ప్రమాదం జీవితంలో లేదు. నీకు ఏ ప్రమాదమైనా ఆ తర్వాత మనమే లేము, మనం లేని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. అందుకని ఒక్క మాట చెప్పాలి అంటే ప్లాన్ జెడ్ అని ఇవాళ చెప్తున్నా, ఇవాళ కొత్తగా వస్తున్న కాన్సెప్ట్ సైకాలజీ కానీ, పర్సనల్ డెవలప్మెంట్ కానీ, మేనేజ్మెంట్ కోర్సుల్లో కానీ వస్తున్నా లేదు. నా రాముడు, నా అంటే ఇక్కడ నాట్ ఏ సింగిల్ ఇండివిజువల్ బీయింగ్ అండి, హూ ఎవర్ మే బీ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పడం. సో నా రాముడు, నా దేవుడు, నా ధర్మరాజు, నా మహాభారతం, నా ఉపనిషత్తు ఇదిగో ఇలా చేయరా అని చెప్పింది. దేవుణ్ణే ఓన్ చేసుకుంటున్నామా లేకుంటే వాళ్ళు చెప్పింది కూడా మనం ఓన్ చేసుకోవాలి? యాక్చువల్గా ఏంటంటే దేవుణ్ణే ఓన్ చేసుకోవడం అనేది ఎప్పుడైతే జరిగిందో మనం కేవలం ఒక చోట ఆగిపోయిన అర్థం. మనం అక్కడ ఆగిపోకుండా దాన్ని దాటి వెళ్ళగలగడాన్ని మెచ్యూరిటీ అంటాం. దాన్ని దాటి వెళ్ళడాన్ని ఇందాక నుంచి మనం చెప్పినట్టుగా విజ్డమ్ అంటాం. అందులో మనం ఈ నేలలో ప్రాచీనమైన ధర్మాల నుంచి వచ్చిందనుకున్నా, మేనేజ్మెంట్ కోర్సుల నుంచి వచ్చిందనుకున్నా, ఇలాంటి ట్రంప్ లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పిందనుకున్నా, చేసి చూపించిందనుకున్నా, ఏదైనా అటు తిరిగి ఒకటే ఏంటంటే నిష్కామ కర్మయోగం. నిష్ లేకపోవడం, కామ కోరిక లేదా డిజైర్ లేదా ఎక్స్పెక్టేషన్స్, కర్మ యువర్ డ్యూటీ, యోగా ద పాజిటివ్ బీయింగ్నెస్ ఆఫ్ ద రిజల్ట్ ఆర్ ద టాస్క్. ఇవన్నీ జరిగితే ప్రశాంతంగా ఉంటావు, సాక్షీభూతంగా ఉండగలుగుతావు. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, 16 ఏళ్ల కుర్రాడు పక్కింటోళ్ళతో గొడవ పెట్టుకుంటుంటే 60 ఏళ్ల తాత కంగారు లేదురా వద్దురా అనగలుగుతాడు. యాక్చువల్గా ఆ 60 ఏళ్ల తాత ఎందుకు వద్దురా అనగలుగుతున్నాడు అంటే కారణం ఒక్క మాటలో చెప్పాలి అంటే మెచ్యూరిటీయే. చూశాడు, జీవితాన్ని చూశాడు, జీవితాన్ని అవలోకనం చేసుకున్నాడు. కానీ నేనేమంటానంటే మెచ్యూరిటీ కానీ, విజ్డమ్ కానీ, నిష్కామకర్మ యోగం కానీ, స్పిరిచువాలిటీ కానీ, లేదా ప్లాన్ జెడ్ అనే ప్రిన్సిపల్ కానీ ఏజ్ని బట్టి, స్టేజ్ని బట్టి రాదు, రేంజ్ని బట్టి రాదు.
కేవలం ఒకదాన్ని బట్టి వస్తుందండి. అదేంటంటే లెర్నింగ్ కెపాసిటీ. అది చెప్పి ముగిస్తాను. జీవితంలో లెర్నింగ్ ఉండాలని, నేర్చుకోవాలి. కొంతకాలం తర్వాత అన్లెర్నింగ్ ఉండాలండి, నేర్చుకున్నదంతా మర్చిపోవాలి. మళ్ళీ రీలెర్నింగ్ ఉండాలి, కొత్తగా నేర్చుకోవాలి. కంప్యూటర్ని అప్పుడప్పుడు మనం అన్నిటినీ డిలీట్ చేసినట్టుగా, రీసైకిల్ బిన్ని కూడా మనం ఎంప్టీయింగ్ చేసినట్టుగా, ధ్యానంలో కూర్చున్నప్పుడు మైండ్ని ఎంప్టీయింగ్ చేసుకోగలిగి, పండగ వచ్చినప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ పాత సామాన్ని ఎంప్టీయింగ్ చేయగలిగి, అప్పుడప్పుడు భోగి మంటల్లో వేయగలిగి, అప్పుడప్పుడు వీలైతే ఎప్పుడు మనల్ని మనం రిజర్వనేట్ చేసుకోవడానికి ఉన్నది ఏకైక పదం నిష్కామ కర్మయోగ, ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్. ఒక్క లైన్ చెప్పి ముగిస్తాను. పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి ఆకాష్, అతను ఏదో ఫ్రెండ్స్ అందరం ఉన్నప్పుడు నన్ను డిఫైన్ చేయమని అతన్ని ఎవరు అడిగారు సరదాగా. అప్పుడు చెప్పిన మాటని చెప్పి నిజంగానే ముగిస్తాను ఎపిసోడ్. అదేంటంటే, ఏం లేదండి రాఘవేంద్ర గారు రాత్రి మరణించి మళ్ళీ పొద్దున ఫ్రెష్గా జన్మిస్తారు ఆయన. నేను నాకు అతను చెప్పింది పక్కన పెట్టి అందరం అలా ఉండాలి మాత్రం కోరుకుంటాను. రాత్రి నిద్రపోయిన సమయానికి అందరం కూడా మరణిస్తాం. ఇన్సిడెంటల్గా యాక్సిడెంటల్గా పొద్దున లేస్తాం. లేచినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి బుద్ధుడు ఆయన శిష్యులు వెళ్తూ ఉంటే ఒక ఆవిడ తీవ్రంగా తిట్టిందట. తిట్టినా కానీ బుద్ధుడు శిష్యులు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కొంత టైం పోయిన తర్వాత శిష్యులు అడిగారట, గురు నువ్వు ఆమె ఎవరో తిడుతుంటే అలాగ మౌనంగా భరిస్తుంటే మాకు బాధేసింది అని. అప్పుడు కూడా మాట్లాడేదట బుద్ధుడు. తన చేతిలో ఉన్న కమండలమో ఏదో ఇచ్చి, ఇది ఉంచుకో, ఒక్క అరగంట తర్వాత మళ్ళీ అడుగుతాను అన్నాడట. శిష్యుడికి ఇచ్చాడు. అరగంట అయింది, నా కమండలం నాకు ఇవ్వు అంటే తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఒక అరగంట గంట అయిన తర్వాత మళ్ళీ సేమ్ కమండలం శిష్యుడికి ఇచ్చి, ఈసారి నాకు వద్దులే నేను తీసుకోనులే అన్నాడట. అయిపోయింది. మళ్ళీ అరగంట గంట తర్వాత బుద్ధుడు శిష్యుడిని, నా కమండలం నాకు ఇస్తావా అన్నప్పుడు శిష్యుడు అన్నాడట, అదేంటయ్యా ఈ కమండలం ఉంచుకో అని నాకు ఇచ్చేసావు కదా, మళ్ళీ నువ్వు తీసుకుంటానంటావేంటి అని. మరి ముందు ఇచ్చేవు కదా అయ్యా అన్నాడట. ముందు తీసుకుంటానని అన్నావు కదా, అందుకు ఇచ్చాను. ఇప్పుడేమో తీసుకోనని కదా ఇచ్చావు, అందుకెందుకు ఇవ్వాలి అని. ఆ ఇంటి గృహిణి నన్ను తిట్టినప్పుడు ఆ తిట్లు ఆవిడ దగ్గరే ఉంచేశాను నేను. మీరు వెంట తెచ్చుకున్నారు కాబట్టి మీరు గుర్తుంచుకున్నారు. నేను ఆవిడకే ఇచ్చేశాను కాబట్టి మరిచిపోయాను. ఆ తిట్టిన వ్యక్తి ఇక్కడ కూడా ఉన్నాడని మాత్రం చెక్ చేసుకున్నాను. అందుకే మౌనంగా ఉన్నాను. చెప్పింది ఆవిడది రైట్ అయితేనేమో కాళ్ళకి దండం పెట్టుండేవాడిని. ఆవిడ చెప్పిన దాంట్లో కేవలం ఎమోషన్ మాత్రమే ఉంటే, ప్రమోషన్ లేకపోతే డిమోషన్ మాత్రమే, అందుకే డిలీషన్ చేశాను అన్నమాట. ఇంతే. ప్లాన్ జెడ్ అనండి, నిష్కామ కర్మ యోగం అనండి, ఏవన్నా అటు తిరిగి ఫ్రెష్గా ఉండగలగాలి. ప్లాన్ జెడ్ అంటే నాకు ఒక సేయింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఎక్స్పెక్టింగ్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనేది. అది కూడా ఆలోచించుకొని ముందుకెళ్ళడం. ఒకవేళ ప్లాన్ జెడ్ కూడా కాలేదు, వదిలేద్దాం. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి అసలు ఏదైతే అనుకుంటున్నామో అది అసలు అవ్వదు అనుకుని ముందుకెళ్ళగలగడం అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఇంకేం అవ్వదబ్బా, అవ్వకపోతే ఏంటబ్బా, అనూహ్యమైనవి జరగచ్చు. అందులో కూడా మరి పాజిటివ్ ఉందంట నేనేది యాక్చువల్గా. అందులో కూడా పాజిటివ్ ఉంది, ఏమో ఇంకా మంచి జరుగుతుందేమో. అందుకనే ఒక కిటికీ క్లోజ్ అయితే ఒక ఏమంటుంది దాన్ని ద్వారం ఓపెన్ అవుతుంది, ద్వారమే క్లోజ్ అయితే ఒక మ్యాన్షనే ఓపెన్ అవుతుంది అని. ఎలైస్ ఇన్ వండర్ల్యాండ్ అనే ఒక బుక్లో రాస్తారు యాక్చువల్గా. దెర్ ఆర్ సో మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై అంటాడు. అలా అంటే అనేకమైన భవంతులు ఉన్నాయి, వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి తప్ప మరొకటి కాదండి. ఉందిలే మంచి కాలం, అది అబ్బా వండర్ఫుల్. ఉందిలే మంచి కాలం ముందు ముందున, కాబట్టి అందరూ సుఖపడాలి అందునందున. కాబట్టి ఎప్పుడూ అంత గతకాలము మేలు వచ్చుకాలం కంటే అంటాడు నన్నయ్య. కాదు, నిజానికి వచ్చుకాలము కూడా మంచే ఇప్పటి కాలము కన్నా, ఇప్పుడు కాలం కూడా మంచే ఈ క్షణంలో నువ్వు కనుక ఆస్వాదించగలిగితే. దేనికైనా ఒక సమయం అనేది వస్తుంది, వేచి చూద్దాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఆకలి గారు. థ్యాంక్ యూ.